వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. గూడూరు సివిసి పార్క్ నందు స్వర్గస్థులైన చిట్టెం సాయితేజ గౌడ్ తృతీయ వర్ధంతి పురస్కరించుకొని తిరుపతి జిల్లా గౌడ్ ఉపాధ్యక్షులు చిట్టెం యు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందుకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మాజీ శాసనసభ్యులు సునీల్ కుమార్, గూడూరు పట్టణ టీడీపీ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు, దువ్వూరు రవీంద్రారెడ్డి, ఏ శ్రీనివాసులు, తిరకాల నాగేశ్వరరావు గారు, కుడుమల నాగేశ్వరరావు గారు, అలాగే అంకయ్య గౌడ్, బట్టికాయల తంబయ్య, చల్లా బలరామయ్య, నాసిన భాస్కర్ గౌడ్, కోవూరు నారాయణ గారు, కమిటీ రఘుపతి, తిరకాల శంకరయ్య, ఆరుముల్ల నారాయణ, నువ్వురు రమణారెడ్డి, శనం రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి, ఆరుముల్ల ప్రసాద్ గౌడ్, గూడూరు పట్టణ గౌడ సంఘం మరియు గాడ యువజన సంఘం యూత్ మరియు చిట్టెం సాయితేజ మిత్ర బృందం మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అధ్యక్షులు టీడీపీ పులిమి శ్రీనాథ్ గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మళ్ళీ మరో సేనన్నకి, అలాగే వేదిక ఉన్నటువంటి అందరూ గౌడ సోదరులందరూ కూడా, అలాగే ముఖ్యంగా అబ్బాయి నాకు మాట్లాడిన అబ్బాయి చాలా బాగా మాట్లాడాడు. ఆ అబ్బాయికి సేనన్న ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేవాడు. మా చిన్నప్పటి నుండి తెలుసు సేనన్న ఎప్పుడు నీట్గా వైట్ని వైట్ వేసుకొని చాలా అందంగా తిరుగుతున్న సేనన్న. టైం బాగాలేక అబ్బాయి చేతికి వచ్చిన అబ్బాయిని మన సాయితేజ్ అని పోగొట్టుకోవడం నిజంగా విచారకరం. అట్లాగే ఎన్నో ఆశలతో ఆ బిడ్డని పెంచుకొని ఆ బిడ్డ చనిపోయిన తర్వాత కూడా ఎక్కడ కూడా సేనన్న అధైర్యపడకుండా ఇప్పుడు కూడా అదేవిధంగా ఉంటూ ఆయన్ని ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటూ ఆయన చనిపోయి 3వ సందర్భంగా ఈరోజు అందరికీ చీరలు పంపిణీ చేయడం అనేది నిజంగా ఆయన మంచితనానికి నిదర్శనం అని చెప్పి నా సేనానికి అభినందనలు తెలియజేస్తూ, ఒక బిడ్డని పెంచిన తర్వాత ఆ బిడ్డ కోల్పోతే ఆ తండ్రి పరిస్థితి, ఇంట్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అందరికి కూడా తెలుసు. అలాంటి పరిస్థితి మనకెవరికి కూడా రాకూడదని చెప్పి నేను కోరుకుంటూ, అలాగే సేనన్నకి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇచ్చినందుకు ఆ భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు చీర తీసుకున్నటువంటి ప్రతి మహిళ స్వర్గంలో ఉన్నటువంటి సాయితేజాన్ని ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సాయితేజ కోసం మరిన్ని మంచి కార్యక్రమాలు సేనన్న చేయాలని చెప్పి కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ఆ సేనన్నకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతమంది మా గౌడ సోదరుల మధ్యలో నన్ను కూర్చోబెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌడ సోదరులు పెద్దలకి అలాగే యూత్కి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఇంకా కూడా పేద ప్రజలకి ఉపయోగపడేటట్లు చేయాలని చెప్పి సేనన్నను కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు శ్రీనివాసులు గారి కుమారుడు చనిపోయి 3వ వర్ధంతి సందర్భంగా ఆయన పేద ప్రజలకు ఏదో చేయాలనే ఆలోచనతో ఈరోజు పేదలకి ఒక 400 మందికి చీరల పంపిణీ చేస్తున్నాడు. ఆ అబ్బాయి చాలా చిన్నప్పటి నుంచి కూడా మా ఇంటి పక్కనే కాబట్టి చాలా హుషారుగా ఉండేవాడు. ఈ పిల్లలు చాలా బుద్ధిలోకి వస్తాడు కూడా అనుకునేవాళ్ళం మేము. చాలా హుషారుగా ఉండేవాళ్ళు. మా పిల్లలు కూడా చెప్పేది, ఆ పిల్లలు చూసి నేర్చుకోండి ఎంత హుషారుగా ఉన్నాడు ఆ పిల్లలు. ఆ వయసులో స్ఫోటలు తోలేవాడు చిన్న పిల్లలు అప్పుడే. కానీ దురదృష్టవశాత్తు అటువంటి బిడ్డని పోగొట్టుకోవటం శ్రీనివాసులకి లోటే. కానీ భగవంతుడు ఆయనకి ధైర్యాన్ని ఇచ్చి ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏదో ఒక సంబరం చేసుకునే సందర్భాలు జరుగుతుంటాయి. కానీ దురదృష్టం ఏంటంటే ఈ కార్యక్రమం తన కొడుకు కోల్పోయినా కానీ తన అన్నాన్ని ఏదో ఒక సందర్భంలో కొడుకు జన్మదిన సందర్భంలో ఏదో పేద వర్గాలకు తన కొడుకు సంపాదనని ఇతరులకు పంచాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం, ఆ తర్వాత పేదలకి తన కొడుకుని శృత్యార్థం అందరూ కూడా ఈ చీరల పంపిణీ కార్యక్రమం అనేది చేసే సదుద్దేశాన్ని మేమందరం కూడా హర్షిస్తూ, ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఆయన స్నేహితులు, బంధువులు అందరూ కూడా విచ్చేసిన దానికి చాలా సంతోషిస్తూ, కానీ ఆయన భగవంతుడు ఆయనకి ధైర్యాన్ని, మనోధైర్యాన్ని ప్రసాదించి ఇట్లాంటి కార్యక్రమం ఇతోతిగా చేసి ప్రజాసేవలో పాల్గొన్న దానికి మా గౌడ సంఘం తరఫున ఆయన్ని హర్షిస్తూ సెలవు తీసుకున్నాం. ఈరోజు చిట్టెం శ్రీనివాసులు మా సోదరుడు, వారి యొక్క కుమారుడు
చనిపోయి ఈ రోజుకి 3 సంవత్సరాలైంది. ఈ తృతీయ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మన గూడూరు పట్టణంలో ఉన్నటువంటి పేద స్త్రీలకు అందరికీ కూడా దాదాపు ఒక 400 చీరలు ఆయన సుత్యర్థం అందరికీ పంచాలనే ఉద్దేశంతో అందరినీ గ్యాదర్ చేయడం జరిగింది. అయితే ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేటువంటిది బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా అతని యొక్క కొడుకు ఉన్నటువంటి ప్రేమని అందరికీ కూడా పంచడానికి కోసంగా అతను చేసేటువంటి కార్యక్రమాలు ఇంకా శక్తినిచ్చి ఇంకా మెరుగైన కార్యక్రమాలు ప్రజలకు అందరికీ ఉపయోగ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి దానికి మా గౌడ సంఘం తరఫున అందరూ మా సోదరులందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి ఎప్పుడు అతను వెంట ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మాజీ ఎమ్మెల్యే సునీల్ గారికి, ఈ సభను అలంకరించిన పెద్దలందరికీ, గౌడ సోదరులు పెద్దలందరికీ, పత్రికా లేఖలకి, మహిళలకి అందరికీ నా సభ నమస్కారాలు. చిట్టేని శ్రీనివాసరావు గౌడు మూడవ సంవత్సరం చేయటం, ఆయన ఆత్మ సంతోషం కోసం ఈ 3వ సంవత్సరం చేయడం సందర్భంగా మా గౌడ సంఘం తరఫున కూడా కూర్చొని మాట్లాడుకుంటాం. ఎవరి పెరద్దాం అని ఒక ఆలోచన చేసి సలహా అడిగారు. మనకు ముఖ్యంగా పాటించిన వాళ్ళకి ఆ రోజు ఎక్కడ కూడా ఖరారు ఆ రోజు చర్చిస్తున్నాడు. ఆయన పిలిస్తే బాగుంటుంది కదా. ఆయన తర్వాత ఫోన్ చేసి అట్లా పిలిచాను ఆయన్ని అన్నాడు. అది సంతోషం. మా గౌడ సోదరులకు అందరికీ నమస్కారం. ఆయనకి ఎలా ఆరోగ్యం బాగుండాలని ఆయన కొడుకు ఇవ్వడంగా పద్ధతులు అందరూ చేసుకోవటం, చీరలు ఇంకా పంచుకోవటం, ఇంకా ఆయన సంతోషంగా ఉండాలని, దిగులు పడకుండా బాగుండాలని, ఆయన ఆరోగ్యం అందరూ బాగుండాలని అట్లా ఈ సభకు వచ్చిన అందరికీ నమస్కారం చెప్తూ చదువు వాళ్ళ మధ్యలో మెలిగినోడిని అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను ఒక చిన్న విన్నపం చేసుకుంటున్నాను. ఇంజనీర్ సాయి నేను చిలకూరు మండలంలో ఏగా వర్క్ చేసేటప్పుడు ఆ అబ్బాయి అంటే ఇంజనీర్గా చెప్పకుండా ఉంటే బాగుంటుందని చెప్తున్నాను. ప్రతి విషయంలో నాతో కన్సల్ట్ అయ్యి వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్ అంతా నేనే, మా ఇంజనీర్లు మేమందరం కలిసి అబ్బాయికి చాలా హెల్ప్ చేసాము. కానీ మా దురదృష్టం ఏంటంటే అబ్బాయి అంత మంచి పేరు తెచ్చుకొని కూడా చనిపోవడం చాలా దురదృష్టకరము. కానీ మనందరికీ బిడ్డలున్నారు. మనందరి ఆశీస్సులు సేనయ్యకు ఉండాలని, వాళ్ళ అబ్బాయికి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుసుకుంటాం. ఈరోజు మనం ఈ సభ ఏర్పాటు చేసుకోవటం ఒక విధంగా బాధాకరం. ఎందుకంటే ఆ కుర్రాడు మా ఇళ్ళ మధ్యలో తిరుగుతూ అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా సంఘటన జరిగింది. ఆ జరిగి 3 సంవత్సరాలు అయింది. ఈ 3 సంవత్సరాలు ఈరోజు ఆయన కుమారుడి మీద ఉన్నటువంటి అభిమానంతో ఈ పేదలకు అందరికీ ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకందరికీ కూడా చీరలు పంచడం, మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం, ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. ఆయనకి మనోధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థించుతూ సెలవు తీసుకుంటాం. ఒక 3 సంవత్సరాల నుంచి సీనన్న ఏంటంటే ఒక మంచి కార్యక్రమం, దీనికి రాజకీయంతో సంబంధం లేదు, మీరు ఎట్టున్నా సరే రాండి అని మంచి కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఉన్నాడు. అట్లాగే వాళ్ళ కొడుకుని కోల్పోయిన తర్వాత అంటే మా ఇంటి పక్కన ఇందాక సీనన్న చెప్పినట్టు చాలా హుషారుగా ఉండేది. మాకన్నా ఒక 7 years లేదంటే ఒక 10 years చిన్నపిల్లోడు. మేము బయట ఊర్లో ఉన్న వార్తలు తెలియగానే నిజంగానే షాక్కు గురయ్యాం. ఈరోజు సీనన్న మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. వాస్తవం చెప్పాలి అంటే వాళ్ళ పిల్లల కోసం అన్న ఎంత కష్టపడతాడంటే వాళ్ళు కోరుకుంది వాళ్ళ మనవాళ్ళకి కావచ్చు, కూతుళ్ళకి కావచ్చు, ఎవరికైనా సరే వాళ్ళు కోరుకుంటే తనంత గొప్పగా చేసి చూపిస్తాడనమాట ఒక తండ్రి ఎట్లా ఉండాలని. ఈరోజు బబ్బులు చనిపోయి సీనన్నకు దూరం కాలేదు. వాస్తవం చెప్పాలంటే ఒక మంచి తండ్రికి పోగొట్టుకున్నది అంటే మంచి తండ్రిని మిస్ అయిపోయాడు బబ్బులు. వాస్తవం చెప్పాలంటే ఈరోజు మాకు అత్యంత బాధాకరమైన రోజు. ఎంత బాధాకరమైన రోజైనా కానీ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని ప్రతి సంవత్సరం సీనన్న నాతో చర్చిస్తాడు. సీనన్న నేను వేరు కాదు, బాబు మమ్మల్ని ఇడిచి వెళ్ళిపోయి 3 సంవత్సరాలు పూర్తి అయిపోయినా కూడా ఏ రోజు కూడా బబ్బులు జ్ఞాపకాలు మమ్మల్ని ఇడిచిపెట్టి పోలేదు. ఆయనతోనే బబ్బులు మాతో ఎప్పుడూ ఉన్నట్టేను. బబ్బులు లేని లోటు మాకు ప్రతిరోజు కనిపిస్తూ ఉంటుంది. మేము అత్యంత సన్నిహితంగా చిన్నప్పటి నుంచి బబ్బుని అంత ఇదిగా చూసేవాళ్ళము. అటువంటి ఏ లోకంలో ఉన్న బబ్బులు ఆత్మకి శాంతి కలగాలని, ఆయన ఇదిగా ఉండాలని, మా సేనన్నకి మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాబోయే 2 నెలల్లో గూడూరులోని సయ్యద్ హషీం హుస్సేనీ దర్గాలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని గత 30 సంవత్సరాలుగా
మా కుటుంబానికి ముస్లింలతో విడదీయరాని అనుబంధం ఉందని ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని హజరత్ సయ్యద్ హషీం హుస్సేని దర్గాకు ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ విచ్చేశారు. దర్గాలోని సమాధి వద్ద ప్రార్థనలు నిర్వహించారు. మత పెద్దల ఆశీస్సులు అందించారు. అనంతరం నూతనంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ఎమ్మెల్సీ ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ మాట్లాడుతూ, మా తండ్రి బల్లి దుర్గాప్రసాద్కు గూడూరులోని ముస్లిం సోదరులకు గత 30 సంవత్సరాలుగా ఎంతో అనుబంధం ఉందని, షాదీ మంజిల్ నిర్మాణాన్ని మా తండ్రి పూర్తి చేశారని గుర్తు చేశారు. అదనపు భవన నిర్మాణానికి ఎంపీ నిధులు మంజూరు చేయడం జరిగిందని, సాంకేతిక కారణాలతో నిలిచిపోయిందని, ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాబోయే 2 నెలల్లో కబ్రస్థాన్ వద్ద రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని, అలాగే 2వ పట్టణంలో కూడా షాదీ మంజిల్ నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దర్గా వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు షేక్ రియాజ్ అహ్మద్, దర్గా ప్రధాన ముజావర్ మగ్దూమ్, మహమ్మద్ అన్వర్, సయ్యద్ అబ్దుల్ గఫూర్, ప్రభాకర్, సందాని బాషా, యాస్తాని తదితరులు పాల్గొన్నారు. ఈ దర్గాకు రావడం చాలా సంతోషం. ఎందుకంటే మీకు అందరికీ ఇదివరకే తెలుసు, మా నాన్నగారికి ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులతో చాలా అంటే ఇంచుమించు ఒక 35 సంవత్సరాల నుంచి ఒక విడదీయరాని అనుబంధం ఉంది. అందులో భాగంగా ఎప్పుడు ఇందాక పెద్దలు చెప్పారు, ఎప్పుడు గంధర్వ మహోత్సవం అయినా ఆయన తప్పకుండా హాజరవుతారని చెప్పేసి. కాబట్టి ఆ ముస్లిం సోదరులతో నా కుటుంబానికి ఉన్న అనుబంధం అలాగే కొనసాగిస్తూ నాతో కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ముస్లిం సోదరులు పెద్దలు అందరూ మా నాన్నగారితో ఎలాగున్నారో అదే ప్రేమ అనుబంధాన్ని నాకు పంచుతూ నన్ను చాలా చక్కగా ఒక విడదీయని ఒక బంధాన్ని అలాగే ఏర్పరచుకొని అన్ని పనులు చేసుకుంటూ ముందుకు సాగుతున్న సమయంలో గత మిలాద్ నబీకి ఈ దర్గాకు రావడం జరిగింది. అప్పుడు ఇప్పుడు మనం ఏదైతే షాప్స్ ఓపెనింగ్ చేసామో అవన్నీ ఖాళీ స్థలాలు, ఆ రోజు నాకు ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. ఇలాగా మనకు ఏవైతే ఈ స్థలం ఉందో దర్గాకు సంబంధించి ఈ స్థలంలో మనం షాప్స్ అవి కట్టుకుంటే పేదలు చాలామంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది కాబట్టి చేస్తామని చెప్పారు. సరే అలాగే నా సైడ్ నుంచి ఏం చేయాలో అది నేను చేస్తాను, మీ సైడ్ నుంచి నేను చేయాల్సింది చేయండి అని చెప్పాను. కాకపోతే చాలా ఆశ్చర్యం ఏంటంటే ఇంత త్వరగా ఇంత చక్కని షాప్స్ కట్టి ముందుగా మన సభ అధ్యక్షులు ఇందాక మన దర్గా కమిటీ అధ్యక్షులు అయినటువంటి రియాజ్ గారు చెప్పడం, అన్సంగ్ హీరోస్ చాలామంది ఉన్నారు. అంటే మనం వాళ్ళు చివరికి వాళ్ళ పేరు చెప్పేదానికి కానీ ఇష్టపడక, ఎందుకంటే ఒక దైవ కార్యానికో ప్రజల ఒక మంచి కార్యానికో వాళ్ళు ఏదైతే సహాయం చేశారో అది చెప్పుకోకుండా ఇంత గొప్పగా ఈరోజు ఈ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడానికి వాళ్ళంతా సహాయ సహకారాలు ఇచ్చిన వాళ్ళందరికీ ముందుగా నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి మళ్ళీ దుర్గాప్రసాద్ గారి జ్ఞాపకం వస్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే ప్రతిసారి ఇక్కడ ఉత్సవం జరిగినప్పుడు వారు వచ్చి ఇక్కడ గంధం తీసుకుని వచ్చి ఆయనకి సమర్పించి చెత్త సమర్పించేటువంటి ఆనవాయితీ ఉండింది. ఆ ఆనవాయితీని ఇప్పుడు మన కళ్యాణ చక్రవర్తి బాబు వారి చేతుల మీదుగా నిర్వహించడం, ఆయన ఈరోజు మన అధ్యక్షుల వారు చెప్పినట్టు ఇక్కడ మన కాంప్లెక్స్ కట్టుకోగలిగామంటే అది పూర్తి సహాయ సహకారాలు మా ఎమ్మెల్సీ గారు అందించినట్టునే అని చెప్పి నేను సందర్భంగా తెలియజేసుకుంటూ, నిజంగా ఎమ్మెల్సీ గారు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ముస్లింలకు ఎక్కడ కనిపించినా పేరు పెట్టి పిలిచేంత అభిమానం ఆప్యాయత నాన్నగారిది. మీరు కూడా ఈరోజు ముస్లింల మీద ఎంతో అభిమానం చూపిస్తున్నారు. మనం వచ్చిన వెంటనే క్లీన్ చేయాలంటే ఇమీడియట్గా వితిన్ డేలో క్లీన్ చేయించిన సంవత్సరాలు కూడా క్లీన్ చేయించారు. అదేవిధంగా నాన్నగారు ఉన్నప్పుడు మీరే వచ్చి ఇన్స్పెక్ట్ చేసి 3 లక్షలు 4 లక్షలు మన రోడ్డుకి కావాలంటే కూడా పెట్టారు సార్. తప్పనిసరిగా మీరు బాబు ఈ రోడ్డుకి మాత్రం మీరు తప్పనిసరిగా శ్మశానంలో వేయించాల్సిన బాధ్యత కూడా మీరు తీసుకోవాలా, తప్పకుండా మీరు ఆ పని చేస్తామని చెప్పి నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. అదేవిధంగా మన షాదీ మంజిల్ బాగా డెవలప్ చేస్తున్నారు. షాదీ మంజిల్ని కంజెస్టెడ్గా ఉంది. షాదీ కింద వివాహ కార్యక్రమాలు చేసినప్పుడు డైనింగ్ హాల్ చాలా చిన్నది అయిపోయింది.
కాబట్టి పైన కనుక మీరు మంజూరు చేయ ఇక్కడ లోకల్గా వన్ టౌన్లో ఉండేటువంటి ముస్లిమ్స్కి ప్రాధాన్యత ఇచ్చినట్టు, అదేవిధంగా మీ నాన్నగారి పేరు కూడా నిలబెట్టినట్టు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకొక విషయం ఏంటంటే టూ టౌన్లో కూడా ముస్లిమ్స్ చాలా హ్యాపీగా ఉన్నారు సార్. మీరు అక్కడ కూడా మన ఈ షాదీఖానాకి సైట్ని కూడా అలాట్ చేయించిన ఘనత నిజంగా మన కళ్యాణ చక్రవర్తి బాబుకే ఉందని చెప్పి తెలియజేస్తున్నా. 0.72 సెంట్స్ ఇందిరానగర్లో ఇప్పించారు. అక్కడ కూడా ప్రపోజల్ కూడా అక్కడ కూడా చాలామంది ఉన్నారు ముస్లిమ్స్. వాళ్ళు ఇంత దూరం రావాలంటే కష్టము. గాంధీనగర్ కానీ, ఇందిరానగర్ కానీ, నరసింహరావుపేట కానీ, వాల్లవి నగర్ కానివ్వండి, ఎక్కడ ఉండేటువంటి ముస్లిమ్స్ కూడా పనికొస్తుంది. అక్కడ కూడా ఎందుకంటే పాపులేషన్ దాదాపు 1/4 ఆఫ్ ది టౌన్ పాపులేషన్ ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి అక్కడ కూడా ఒక షాపింగ్ మంచి నిర్మిస్తే బాగుంటుంది. ఇది కూడా మీరు ముఖ్యమంత్రి గారి దృష్టిలో లేదా మైనార్టీ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మంజూరు చేయించాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. చెప్పుకోవడానికి ఎల్లవేళలా మాకు అందుబాటులో ఉండేటువంటి వారు మీ నాన్నగారి తర్వాత మీరు మాకు కనిపిస్తున్నారు. ఎందుకంటే లోకల్గా ఈ ప్రాంతాలలో వచ్చి తిరుగుతూ ఏమి మీ కష్ట సుఖాలు ఏంటి, ముస్లిమ్స్కి ఏం కావాలా, మైనార్టీస్కి ఏం కావాలని అడిగేటువంటి స్వాతంత్రం మీకు ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, ఈరోజు హార్ట్ ఆఫ్ ది టౌన్లో 120 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ దర్గా ఇది హాషిం హుసేన్ జాఫర్ మస్తాన్ ఔలియా వారి దర్గా. ఇది కేవలం ముస్లిమ్సే కాదు, మొత్తం హిందూ సోదరులతో సహా అందరూ డెవలప్ చేసినటువంటి దర్గా కాబట్టి ఈ దర్గా యొక్క ప్రాముఖ్యత, ఈ దర్గా చాలా పురాతనమైనటువంటి కాబట్టి దీన్ని డెవలప్ చేయాలని చెప్పి నాంది పలకడం మా రియాజ్ అన్న గారిని కూడా నేను అభినందిస్తూ, ఈ దర్గా డెవలప్మెంట్ కూడా మేమందరం కలిసి పాటుపడతామని చెప్పి తెలియజేస్తూ మాకు చాలా సంతోషం ఉంది. ఈరోజు మీరు ముస్లిం లొకాలిటీకి వచ్చి ఇలాంటి కార్యక్రమం ప్రారంభించినందుకు, అదేవిధంగా మాకు మేము ఇప్పుడు కోరుకున్న విధంగా అన్నీ కూడా మీరు చేసి పెట్టాలని చెప్పి ఒకసారి మిమ్మల్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నగారికి, అదేవిధంగా కమిటీ మెంబర్లకి అందరికీ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. షాపింగ్ పాత షాపులు ఉండేటివి కానీ అవి పడిపోయే స్టేజ్లో ఉండేది. ఈవెన్ పోస్ట్ ఆఫీస్ కూడా పైన చెట్లు మొలిసి ఎంత లోపలికి వచ్చే పొజిషన్లో ఉంది, కూలిపోయే పొజిషను. ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేకపోయినా దేవుడి మీద చాలా కృపతో వర్క్ స్టార్ట్ చేసాము. ఈ వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఎమ్మెల్సీ గారు శ్రీ వల్లి కళ్యాణ చక్రవర్తి గారు చాలా సపోర్టివ్గా ఆ రోజు స్టార్ట్ చేసే ముందర కూడా వచ్చారు. ఆయన వచ్చి చూసి అందరితో ఎవరితో మాట్లాడాలో మాట్లాడి మాకు చాలా ఆర్థికంగా ఆయన సహాయం చేయడం కాదు, ఆయన మాటే ఒక పెద్ద మాకు సపోర్టివ్గా నిలిచింది. ఆయన లేకుండా ఉంటే మేము ఇంత పెద్ద వర్క్ చేయలేము. తర్వాత స్టార్ట్ చేసాము. కొంతమంది మిత్రులు డొనేషన్స్ ఒకరు ఇద్దరు వాళ్ళ పేర్లు కూడా చెప్పొద్దన్నారు. ఇప్పుడు ఎట్లంటే మేము బయట ఎక్కడ డబ్బులు తీసుకోం, డొనేషన్స్ వస్తుంది. రూములు మసీదు మన దర్గా కాంప్లెక్స్ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నూతనంగా రూములు కట్టి చాలా బాగా చాలా ఇదిగా గూడెం కానీ దానికి రూములు కానీ చాలా అందంగా తీర్చిదిద్దారు. దీనికంతా కృషి చేసిన మా రియాజ్ భాయ్ గారికి, తర్వాత ఇదే విధంగా ముఖ్య అతిథులుగా వచ్చిన మన శాసనీయ మండలి సభ్యులు వల్లి కళ్యాణ చక్రవర్తి అన్నకి, రియాజ్ భాయ్కి, ముగ్దుం భాయ్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు రియాజ్ భాయ్ చెప్పినట్టు ప్రతి ఒక్కటి ఏదైనా సరే మన కళ్యాణ్ గారికి పోయి అన్న ఇది ప్రాబ్లం అంటే వెంటనే ఏదైనా కానీ దానికి నేనేం చేయమంటారు, మీరేం చెప్తారు, స్పాట్లో తండ్రికి తగ్గ తనయుడుగా ముఖ్యంగా ముస్లిం మైనార్టీలతో ఒక చెప్పలేనటువంటి అనుబంధం. ఇప్పుడే చెప్పారు పెద్దవాళ్ళు, ఎవరు ఏం చెప్పినా కానీ కూడా మీరు రెండయ్యా నేను చేస్తాను, మీరు రెండు పై నేను చేస్తాను అనేటటువంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారు. మాకు నిజంగా కూడా ఈ గూడెం నియోజకవర్గంలో అదృష్టం చేసినటువంటి ఊరు. ఎందువల్లంటే ఒక యువ నాయకులు, ఒక రాష్ట్ర శాసన మండలి సభ్యులు శ్రీ వల్లి కళ్యాణ చక్రవర్తి గారి ఇలాంటి నాయకులు ఉండడం నిజంగా కూడా ఈ గూడెం నియోజకవర్గము అదృష్టం చేసుకుని ఉండలేకుండా అతిశక్తి లేదు.
ఈ దర్గా నిర్మాణంలో ఎన్నో వ్యయప్రయాసలు, ఎన్నో ఆటంకాలు ఎదురైనా కానీ కూడా మొక్కవని దీక్షతో మా దర్గా ప్రెసిడెంట్ అధ్యక్షులైనటువంటి రియాజ్ అహ్మద్ భాయ్ గారు ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా పెద్దలు రియాజ్ అహ్మద్ భాయ్ గారి సహాయ సహకారాలతో, కమిటీ సభ్యుల సహాయ సహకారాలతో, మా ఎమ్మెల్సీ గారి సహాయ సహకారాలతో అనుకున్న సమయానికన్నా ముందుగానే దర్గా సంబంధించినటువంటి కొట్ల గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ సాయి సత్సంగ నిలయం విజయదుర్గ ఉపపీఠం నందు శ్రావణ మాసం పౌర్ణమి సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కనకధార స్తోత్రం 108 పర్యాయాల హోమం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాంట్రాక్టు పారిశుద్ధ కార్మికులు గూడూరు పురపాలక సంఘ కార్యాలయాన్ని ముట్టడించారు. కమిషనర్ మరియు ఉద్యోగులను కార్యాలయంలోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మున్సిపల్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. వీరికి సిఐటియు మరియు రైతు కూలీ సంఘం మద్దతు తెలియజేశారు. కార్యాలయానికి వచ్చిన కమిషనర్ మరియు ఉద్యోగులను అడ్డుకున్నారు. కమిషనర్తో పాటు కార్మికులు డిమాండ్లు పరిష్కరించాలని వాగ్వాదానికి దిగారు. పోలీసులు కార్మికులను అక్కడి నుంచి పంపించి వేశారు. యూనియన్ నాయకులు బివి రమణయ్య మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం, ఆబ్కాస్ విధానాన్ని రద్దు చేయాలని, దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని అనేక నిరసన కార్యక్రమాలు నిర్వహించినా పట్టించుకోలేదని అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కార్యాలయం ముట్టడి నిర్వహిస్తున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జోగేశ్వర్ కుమార్, గోపి, మల్లి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం మున్సిపాలిటీ కార్మికులను కూడా కడుపుకొడుతుందని చెప్పి ఈ యొక్క నూతనంగా వచ్చినట్టు ప్రభుత్వాలు కూడా ఎన్నో పాదయాత్రల్లో కూడా మున్సిపాలిటీ కార్యాలయాల దగ్గర పోయి కార్మికులతో కలిసి మీ యొక్క న్యాయమైన కోరికలు నేను నెరవేరుస్తానని చెప్పి ఎన్నెన్నో వాగ్దానాలు చేసింది. ఆయన ఏమంటా మన యొక్క ప్రభుత్వంలో అడుగుపెట్టారో అప్పటి నుంచి కూడా కార్మికుల పట్ల ఎదురు తగిలినాయి. ఈయన గారు బీజేపీతో చేతులు కలుపుకొని ఈ యొక్క కార్మికుల విధానాన్ని కూడా ప్రైవేట్ పరం చేసి అమ్మేల ఉద్దేశంతో కొన్ని ఎత్తుగడలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క న్యాయమైన మనం అడిగేది, కార్మికులు అడిగేది ఏంటంటే న్యాయమైన కోరికలు. వాళ్ళకి సకాలంలో జీతాలు ఇవ్వండి, పలుకులను పర్మిట్ చేయండి, వాళ్ళకి కావలసిన పనిముట్లు ఇవ్వండి, ఆగిన జీతపత్రాలు ఇవ్వమని చెప్పి అడిగితే ఇప్పుడు వారికి కూడా పట్టించుకోక మా మీద ఏదేదో సొడ్డులు చెప్పి అధికారులు ఒత్తిడి కూడా ఎక్కువ తెస్తున్నారు. ఎక్కడైనా ఒకసారి ఆలోచించండి. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దీర్ఘకాలికంగా ఉన్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై అన్ని మున్సిపాలిటీల్లో భాగంగా ఈరోజు తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ ముందు పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళ కోరికలు నెరవేర్చేంత వరకు పోరాటాలు కొనసాగిస్తామని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము. అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పారిశుద్ధ్య కార్మికులు చేసే పని ₹1,00,000 ఇచ్చినా చేయలేరు, నేను రాగానే 6 నెలల లోపల మీకు న్యాయం చేస్తాను, అందరికీ పర్మనెంట్ చేస్తాను అని చెప్పడం జరిగింది. ఈరోజు 4.5 సంవత్సరం దాటిపోతే వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయకపోగా ఆబ్కాస్ విధానాన్ని ఒక తీసుకొచ్చి పెట్టి దాన్ని పర్మనెంట్ ఏ కార్మికులు పర్మనెంట్ కానియకుండా చేసి ఎంత దారుణమైన విషయం అంటే ఇది ప్రపంచంలో ఏ దేశంలో లేని చట్టాలని ఇక్కడ తీసుకుని వస్తున్నారు. వాటి కోసం మేము నిర్వహణగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రతి కార్మికునికి ప్రతి నెల జీతాలు ఇవ్వాలి. ఈ గూడూరు మున్సిపాలిటీలో 7 మంది కార్మికులకి దీర్ఘకాలికంగా 10 నెలలు జీతాలు ఇవ్వాల్సి ఉంది. ప్రతి కమిషనర్కి మేము చెప్తున్నాము, వినతి పత్రాలు ఇస్తున్నాం, అయినా వాళ్ళు మారిపోతూనే ఉన్నారు. ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం తిరుపతి జిల్లా కార్యదర్శి. ఈరోజు మున్సిపల్ కార్మికులు రోడ్డు ఎక్కడానికి గల కారణం ఎవరు అనంటే రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పుడుండే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో వచ్చారు. ప్రతి మండలం, ప్రతి జిల్లా, ప్రతి గ్రామానికి వచ్చాడు. వచ్చినప్పుడల్లా ప్రతి గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు అన్నిటిల్లో కార్మికులు కలిసి వినతి పత్రాలు ఇచ్చారు, వేడుకున్నారు. నేను వస్తానే మిమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేస్తాను అని చెప్పి బహిరంగ సభలలో పెద్ద పెద్ద వాయిస్లో సౌండ్లు పెట్టి చెప్పాడు. అదే మాటని అసెంబ్లీలో బల్ల గుద్ది మరీ చెప్పాడు ఇప్పుడున్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు.
ఏమని చెప్పారు? కాంట్రాక్ట్ కార్మికులకి, అవుట్ సోర్సింగ్ కార్మికులకి పెద్ద తేడా ఏమి లేదు. చంద్రబాబు నాయుడు మీరు చేస్తారా, నన్ను చేయమంటారా, రేపు మా ప్రభుత్వం వచ్చిందంటే మేము చేస్తాము అని చెప్పి అసెంబ్లీలో బల్ల గుద్ది చెప్పిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి గారే. ఆ రోజు పెద్ద పెద్ద భరోసాలు ఇవ్వడం, మాట తప్పను మడం తిప్పను అన్న ప్రభుత్వం ఇదేనా? మాట తప్పడం మడం తిప్పడం అంటే మున్సిపల్ కార్మికుల్ని రోడ్డు ఎక్కడమనా? ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ప్రభుత్వానికి. కాబట్టి మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆఫీస్ ముట్టడే కాదు, సెక్రటరీ కూడా ముట్టడిస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ సాయి సత్సంగ నిలయం విజయదుర్గ ఉపపీఠం నందు శ్రావణ మాసం పౌర్ణమి సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కనకధార స్తోత్రం 108 పర్యాయాల హోమం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. समस्त जगता महनीय मूर्ति दया श्राया क्षणेत्रो भूते भवयमोते वज्राणि मे शतमात्मनंदनाय చిలకూరు గ్రామంలోని దోషాహిద్ దర్గా వద్ద రొట్టెల పండుగ ఘనంగా జరిగింది. భక్తులు షాహిదుల సమాధులను దర్శించి రొట్టెలను మార్చుకున్నారు. నెల్లూరు రొట్టెల పండుగ తర్వాత చిలకూరు గ్రామంలోని దోషాహిద్ దర్గాలో రొట్టెల పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. భక్తులు షాహిదుల సమాధులను దర్శించి విద్య, ఆరోగ్యం, సంతానం, విదేశీయానం, సౌభాగ్య తదితర రొట్టెలను మార్చుకున్నారు. మత సామరస్యానికి ప్రత్యేకంగా పలు మతస్థులు రొట్టెల పండుగలో పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్.